ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకులు, దేవుని పరిచారకులు ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, ఎవరైనా తప్పిదము చేసినప్పుడు, ఎవరైనా రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు, ఎవరైనా చేయకూడని కార్యాలు చేస్తున్నప్పుడు, ఎవరైనా అంధకార సంబంధమైన క్రియలు, అపవాది యొక్క క్రియలలో వారు పాల్గొంటున్నట్లయితే మన యొక్క బాధ్యత ఏంటంటే వారిని ఖండించాలి. నువ్వు చేస్తుంది తప్పు, ఇది చేయకూడదు అని వారికి బోధించాలని వాక్యం చెప్తా ఉందండి. చాలాసార్లు మన ముందు ఎవరైనా ఆల్కహాల్ సేవిస్తూ ఉంటే, ఎవరైనా త్రాగుబోతులుగా ఉంటా ఉంటే, మనం వారిని చూసి మనకెందుకులే, వాళ్ళు పాడైపోతే మనకెందుకులే, వాని జీవితం నాశనం అయితే నాకెందుకులే అని అనుకోవద్దండి. ఇది తప్పు అని ఖండించాలి. ఒకవేళ వాళ్ళు చెడు కార్యాలు చేస్తున్నట్లయితే, ఇతరులకు మోసము అన్యాయం చేస్తున్నట్లయితే, మనము మౌనంగా ఉంటే మనం కూడా ఆ తప్పిదంలో పాల్గొంటా ఉన్నామండి. మనం ఒకవేళ పోనీలే మనకెందుకులే అని అనుకుంటే, ఆ తప్పిదమును నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు కాబట్టి ఆ తప్పిదములో నీకు కూడా పాలు ఉందండి. హల్లెలూయా. ఎప్పుడు అనుకోవద్దు వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు శిక్ష పొందుకుంటారని. కానీ నువ్వు వారిని ఖండించకపోతే, వారిని కరెక్ట్ చేయకపోతే, వాళ్ళు ఏమైనా నాకు పర్వాలేదని నువ్వు అనుకుంటే, నువ్వు కూడా ఆ తప్పిదంలో పాలి భాగస్థుడుగా ఉన్నావు. జాగ్రత్త. వాక్యం చెప్తా ఉంది, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:11 చదువుకుందాం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. హల్లెలూయా. అంధకార క్రియలలో మీరు పాలివారై ఉండకండి. హల్లెలూయా. చూడండి, నిష్ఫలమైన, ఎవరైతే ఈ అంధకార క్రియలు చేస్తూ ఉంటారో, ఎవరైతే డార్క్నెస్ని ఫాలో చేస్తూ ఉంటారో, చెడు సంబంధమైన వాటిలో లీనమై ఉంటారో, అట్టి వారు నిష్ఫలులుగా ఉంటారండి. వాళ్ళు చేసింది ఏది కూడా వర్ధిల్లదు, వాళ్ళు చేసింది ఏది కూడా వారికి మేలు తీసుకొని రాదు. వాళ్ళు నిష్ఫలులుగా ఉంటారు. వాళ్ళెన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినా వాళ్ళు తమ జీవితంలో వేదన, దుఃఖము, అనారోగ్యము ఇవే అనుభవిస్తారు, కానీ మేలును అనుభవించలేరు. సో అట్టి వారితో మనం పాలి భాగస్థులుగా ఉండకూడదు. వారిని ఖండించాలి. ఈరోజు వాళ్ళు కోప్పడుతుండొచ్చు, నీకేమవుతుంది, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటానని చెప్పొచ్చు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళు నిజం తెలుసుకుంటారండి. ఏదో ఒక రోజు మీ మాటలు వారికి గుర్తొస్తాయి. నేను చేస్తుంది తప్పు అంటే, దేవుని సేవకులు చెప్పారు, దేవుని సేవకుడు చెప్పాడు నేను చేస్తుంది తప్పు అనేది ఏదో ఒక రోజు తప్పకుండా వారు గ్రహిస్తారు. ఆ రోజు వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు, దేవుణ్ణి తెలుసుకుంటారు, దేవుని ప్రేమను తెలుసుకుంటారు. సో ఎప్పుడు కూడా మౌనంగా ఉండకండి. మీ చుట్టూ ఎవరైనా అంధకార సంబంధ క్రియలలో ఉంటే, తప్పిదములో ఉంటే, వారిని ప్రేమతో బోధించండి, ప్రేమగా వారిని ఖండించండి. ఈ తప్పు చేస్తే నువ్వు మేలు పొందుకోలేవని వారిని హెచ్చరించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.